వాళ్ళు అమ్ముకోవాల్సినంత అవసరం లేదండి. ఎందుకు ఆశపడ్డావో తెలీదు, నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో కూడా తెలీదు, ప్రాణాల మీదకైతే వచ్చేసింది. యమున అనే అమ్మాయి ఈ హాస్పిటల్లోనే చనిపోయింది. అది ఎందుకు చనిపోయిందో మనం ఈరోజైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిర్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనమైతే చెప్పి సాల్ అయిపోయామండి. కానీ జనాలు చేసే పనులు అయితే వాళ్ళు చేసేస్తున్నారు, ప్రాణాలతో చెలగాటాలు ఆడేస్తున్నారు. ఒక నిండు ప్రాణం అయితే పోయింది ఈరోజు మన మదనపల్లిలో బుధవారం అయితే. అది ఎందుకు పోయింది, ఎలా పోయింది, ఎవరైనా చంపేశారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా ఏమి అనేసి నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. సో మనం వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మోసిర్ అఫీషియల్ వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి అసలు మనం ఇప్పుడు వీడియోలో చెప్పబోయే మ్యాటర్ అయితే గూస్ బాంబ్స్ వస్తాయండి బాబు, అలాంటి సంఘటన జరిగింది. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఏమంటే ఈరోజు మన మదనపల్లిలో అయితే ఒక ఘోరమైన సంఘటన అయితే జరిగిందండి. ఇప్పుడు ఆ సంఘటన ఏమి అంటే, ఫస్ట్ ఇక్కడ ఈ విజువల్ చూడండి. ఈ హాస్పిటల్ అయితే మన మదనపల్లిలో అయితే ఉంది. ఈ హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్. ఈ గ్లోబల్ హాస్పిటల్లో అయితే ఒక నిండు ప్రాణాలు అయితే బలి తీసుకున్నారు బుధవారం రోజు అయితే మన మదనపల్లిలో. ఇంకా ఏమంటే ఈ అమ్మాయికి అయితే కిడ్నీ ఒప్పందం అయితే జరిగిందంట 8 లక్షలకి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది అంటున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే అక్కడైతే ఒక కాంపౌండర్ అయితే ఈ అమ్మాయిని పిలుచుకొని వెళ్ళారంటున్నారు. ఇంకా ఒక 2 వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. మొత్తం 3 అయితే అక్కడ పిలుచుకొని పోయారు. ఆ అమ్మాయి కిడ్నీ ఒప్పందం 8 లక్షలకు మాట్లాడు, ఈ కిడ్నీ అయితే గోవాకి ఎవరికో పంపించాలి అనేసి వీళ్ళైతే మొత్తం మాట్లాడుకున్నారనమాట. ఏదేమైనా కానీ బలి అయిపోయింది ఆ అమ్మాయి అండి. కిడ్నీ ఒకరికి చేర్పించారా, తీసుకున్న వ్యక్తి బతకాడా, ఏమైందా ఏమీ తెలియదు. కానీ ఈ అమ్మాయి అయితే చనిపోయింది. యమున అనే అమ్మాయి విశాఖపట్నం నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఈ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, పద్మ అంటున్నారు. ఇంకా పద్మ వాళ్ళ అమ్మ అనేసి అనడము. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. ఈ అమ్మాయి అయితే సంతకం చేసింది అంటున్నారు. 8 లక్షలకైతే ఒప్పందం అయింది. ఇంకా ఆపరేషన్ చేసే సమయంలో అమ్మాయికి అయితే ఫిట్స్ కనిపిస్తుంది. ఫిట్స్ కనిపించిన తర్వాత అమ్మాయి చనిపోతుంది. అమ్మాయి చనిపోతుందని తెలిసి వాళ్ళు ఇంకో కిడ్నీ కూడా తీసేశారు అని అంటున్నారు. 2 కిడ్నీలు లేవంట అమ్మాయికి. చనిపోయిన మృతదేహాన్ని అయితే తిరుపతి మార్చరీకి అయితే పంపించేశారు. ఎవరు ఎక్కడ ఏమీ అడ్రస్ లేకుండా అనాథ శవం లాగా తిరుపతికి అయితే చేర్పించేశారనమాట. అది ఇంకా వాళ్ళకి తెలిసిందే కదండి, డాక్టర్స్ ఏం చేయాలనుకుంటే కూడా చేసేస్తారు. కానీ డబ్బుల కోసం ఇలా చేయడం చాలా అన్యాయం అండి. ఆ అమ్మాయి కోసం అయితే నాకైతే చాలా బాధాకరం. అయితే అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మర్చిపోలేని సంఘటన అయితే జరిగింది వాళ్ళ ఇంట్లో ఈరోజు. ఇలాంటి సంఘటనలు ఇంకా వేరే ఇంట్లో జరగకూడదంటే అందరూ అయితే హుషారుగా ఉండండి. అందరూ ఇప్పుడు డబ్బుల దగ్గర మోసపోతున్నారు, అది ఓకే వదిలేసేయండి. మీరు మోసపోతున్నారు, వాళ్ళని మోసం చేసేస్తున్నారు, అది జరుగుతుంది. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మోసపోకండి. ఎందుకంటే మీరు కిడ్నీ అమ్ముకొని మీరు బతికేదేముంది, ఇంకా ఒక కిడ్నీ తీస్తే బతుకుతారు అని అంటారు. ఇలా ఒక కిడ్నీ తీస్తేనే ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చి చనిపోయింది. ఇలా గ్యారెంటీ ఉండదండి. అది అవయవాలు మన బాడీని కోసేసి తీసేస్తారు. ఒక కన్ను తీయాలంటే కూడా అది ఆపరేషనే. ఏది ఏమైనా కత్తి పెట్టాల్సిందే కదా. కత్తి అందుకో జానకి అన్నట్టు కత్తి పెట్టాల్సిందే. ఏది చెయ్యాలంటే కూడా కత్తి పెట్టాల్సిందే. ఒక కడుపులో నుంచి బిడ్డకి తీయాలంటే కూడా కడుపు కోయాల్సిందేనండి. అలాంటి ఆపరేషన్ తీసి మన అవయవాలు అమ్ముకోవాల్సినంత అవసరం లేదండి. ఎక్కడికైనా పారిపోయి బతికండి స్వామి. ఎందుకు ఇలాంటి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఆ యమున అనే అమ్మాయికి ఎందుకు అంత పరిస్థితి వచ్చిందో ఏమో నాకు తెలీదు. వాళ్ళ భర్తకు కూడా తెలియకుండా ఇలాంటి పని చేసిందంట. ఆ అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ అయితే విశాఖపట్నం నుంచి వచ్చి ఆ అమ్మాయి మిస్సింగ్, ఇప్పుడు ఇలా జరిగిందని ఆయనకు కూడా తెలియదు. మిస్సింగ్ అనేసి కేసు పెట్టడం ద్వారా, పోలీసులకు చెప్పి ఎంక్వైరీ జరగడం ద్వారా బయటకు వచ్చింది ఇది. లేదంటే బయటకు వచ్చేది కాదు. ఇంకొకటి ఏమంటే అమ్మాయి చనిపోకుండా ఉండి ఒక కిడ్నీతో అమ్మాయి బతికి ఉంటే కూడా ఈ మ్యాటర్ బయటకు వచ్చేది కాదు. 8 లక్షలకు అమ్ముడుపోయింది ఆ అమ్మాయి అనేసి. ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయికి. ఏదేమైనా కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఇంకా పోయిన ప్రాణాలు అయితే బయటికి రావు, వెనక్కి రావు. ఇంకా అన్ని హాస్పిటల్స్ ఇలా ఉండవు. కానీ హాస్పిటల్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్ని హాస్పిటల్లో మోసాలు జరుగుతున్నాయి. సో 1-2 సార్లు ఆలోచించి చూపించుకోండి. మన గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో సేఫ్ అంటే అక్కడి నుంచి పక్కదావ పట్టించేస్తున్నారు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు కాంపౌండర్స్, నర్సెస్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకున్నారు కదా, ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే పంపించడానికి వీళ్ళు చేసే మోసాన్ని ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళు చేసే మోసాన్ని వాళ్ళు అప్పుల పాలు అవుతున్నారు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకండి మనకు పెట్టింది సర్కార్, చెప్పండి? గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మన పేదవాళ్ళ కోసమే పెట్టింది కదా. ఇలా పేదవాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి అక్కడికి పంపించేసేయడం ఏంటి, లేదంటే తిరుపతికి పంపించేసేయడం, బెంగళూరుకి ఏందది? మన మదనపల్లి చిన్న ఊరేం కాదు, చిన్న పట్టణం కాదు, అది విలేజ్ కాదు.
మన మదనపల్లి ఒక సిటీ అయిపోయింది, ఇప్పుడు జిల్లా అయిపోయింది. మన మదనపల్లి అయిపోయిందని అంటున్నారు, జిల్లా మన మదనపల్లి ప్రస్తుతానికి ఇప్పుడు అనుకోవడానికి. అంత పెద్ద ఊరిలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూడకుండా ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి రెఫర్ చేయడం ఏంటి? ఇది బాగోలేదు కదా. ఇలా చేస్తే ఇలా ప్రాణాలు పోతున్నాయి. ఇంకా అమ్మాయి అమ్ముడు పోయింది అంటున్నారు, అది వదిలేసేయండి, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ కిడ్నీ వచ్చేసి గోవాకు పంపించారు అని అంటున్నారు, అది కూడా ఓకేనండి. ఇలా మోసపోకండి బాబోయ్. మోసపోయి పిల్లల్ని, మొగుళ్ళని, అత్తమామల్ని మనకు నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఎంతమంది ఉంటారు, మన కజిన్స్ ఉంటారు, అంతమందికి మనం మోసం ఎందుకు చేయాలి? మన ప్రాణం మనం తీసుకొని మనం ఎందుకు మోసం చేయాలండి? ఏదేమైనా ఇప్పుడు మనం బాధల్లో ఉంటే మన వాళ్ళతో మనం పంచుకుందాం. ఈ ఊరు కాకపోతే వేరే ఊరు వెళ్ళి బతకండి. ఇలాంటి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నారు? కష్టాలు అనేవి అందరికీ ఉంటాయండి, ఒక్కరికి ఇద్దరికి కాదు. ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మాయి కష్టం ఉంది కాబట్టి 8 లక్షలకైతే ఒప్పుకోంది, ఓకే. ఆ 8 లక్షల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నువ్వు బతికావా అమ్మ? లేదు కదా, చనిపోయావు. సో ఇలా తెచ్చుకోకండి. పిల్లల్ని, భర్తల్ని, వాళ్ళని అనాథలు అయితే చెయ్యకండి దయచేసి. ఇంకా ఆ మనిషికి ఎలా ఉంటుంది ఏమి అనేసి తోడు ఉంటాను అని మీరు పెళ్లి చేసుకొని వచ్చి ఇలా చేస్తే వాళ్ళ మీద ఇంక ఏం అసలు నేను చెప్పలేను, మాటల్లో అయితే చెప్పలేను అనుకోండి. ఇలా జరుగుతుందండి మదనపల్లిలో అనే కాదు, ప్రతి చోట, ప్రతి హాస్పిటల్లో జరిగే చోట జరుగుతున్నాయి, ప్రతి చోట అయితే జరగదు. కానీ మనం వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఎవరినైనా మంచోళ్ళని అడిగి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏమి అనేసి. మన మదనపల్లిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. మన మదనపల్లి ఫేమస్ ఎక్కడ అంటే మనకు కాలేజెస్, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, దీంతోనే మనకైతే ఫేమస్ మన మదనపల్లి. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడ మిట్స్ కాలేజ్, విశ్వము, మనకు గోల్డెన్ వ్యాలీ కాలేజ్, ఇక్కడంతా మనకు చేరడానికి చాలా బయట నుంచి వచ్చి ఇక్కడికైతే చదువుకుంటున్నారు. చాలా పొజిషన్కి అయితే వెళ్ళిపోయారు చాలామంది. అలాంటి మన మదనపల్లికి ఇలాంటి వాళ్ళ వల్ల మనకు చెడ్డ పేరు కూడా వస్తుంది. సో ఏది ఏమైనా కానీ ఆ డాక్టర్లకు అయితే సస్పెండ్ చేశారు, అలాగే హాస్పిటల్ అయితే సీజ్ చేశారు, క్లోజ్ చేసి పెట్టేశారు. ప్రస్తుతానికి ఏమవుతుందో తెలీదు. నెక్స్ట్ నేను చెప్పడం ఏమంటే, నా ఆలోచన ఏమంటే, ఇలా జరుగుతుంది, ఇలా చేసుకోకండి. డబ్బు కోసం ఎవరు ఆశపడక. నువ్వు వెళ్ళడం వల్లే కదమ్మా వాళ్ళు కూడా ఆపరేషన్ చేశారు. నువ్వు డబ్బు కోసం ఆశపడ్డావు, ఎందుకు ఆశపడ్డావో తెలీదు, నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో కూడా తెలీదు, ప్రాణాల మీదకైతే వచ్చేసింది. ఇంకా వాళ్ళు తీస్తే సక్సెస్ అవుతుందా కాదా అనేసి వాళ్ళు కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళ భర్తకి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు చెప్పి కనుక చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఖచ్చితంగా. ఆ అమ్మాయి ప్రాణం ఆ అమ్మాయి సైన్ చేస్తే చనిపోయి వెళ్ళిపోతే ఇంకెవరిని అడుగుతారు మీరు? వాళ్ళ భర్తో లేదంటే వాళ్ళ అత్తమామలో ఎవరో వచ్చి వాళ్ళు సిగ్నేచర్ చేస్తే మీరు చేయాలి. కానీ ఆ పేషెంటే సైన్ చేస్తే మీరు చేసే సైడ్ ఏమేంటి? ఇక డెలివరీకి వెళ్తుంది ఒక ఆవిడ, వాళ్ళ భర్త సిగ్నేచర్ చేయాలి. బట్ వాళ్ళు లేకపోతే బయట ఉంటే కనుక బయట నుంచి ఇంకా రాలేరు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరో గార్డియన్స్ ఉన్న వాళ్ళు సైన్ చేస్తే మీరు ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ చేసి బిడ్డకి తీస్తారు, సరే కదా. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి సంతకం పెడితే మీరు ఎలా చేస్తారు ఆపరేషన్? అది తప్పు కదా చేయడం. అలా చేయడం వల్ల అమ్మాయి ప్రాణాలు పోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మన మదనపల్లి. కానీ ఒక్కరు చేసే తప్పుకి 10 మందికి శిక్షిస్తారు, నిందిస్తారు కూడా. ఎందుకంటే అబ్బా మదనపల్లిలో ఇట్లుందంట, మదనపల్లిలో అట్లుందంట అనేసి ఎన్ని చోట్ల మన మదనపల్లి పేరు చెడ్డగా వస్తుంది. మీరు ఆలోచించండి దయచేసి. ఇలాంటి పరిస్థితుల్ని తెచ్చుకోకండి. మదనపల్లి కానీ ఏ ఊరైనా కానివ్వండి, ఎక్కడ ఏమైనా ఎవరిదైనా ప్రాణమేనండి. మదనపల్లి ఇప్పుడు ఆ అమ్మాయి విశాఖ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మాయి మోసపోయి ఆ అమ్మాయి చనిపోయిందంటే ఇంకా మదనపల్లికే కదా చెడ్డ పేరు. విశాఖపట్నం ఎంత దూరం ఉందండి? ఆ అమ్మాయి అమ్ముకోవాలంటే అక్కడే అమ్ముకోవచ్చు కదా. వాళ్ళ భర్తకు తెలియకుండా అమ్మేయాలనేసి వచ్చిందా, లేదా చనిపోయిన ఆమెకే తెలుసు? ఇంకా లేదంటారా వాళ్ళ అమ్మగారు ఎవరో వచ్చారంట పక్కన జతలో, అమ్మాయి జతలో అయితే పద్మ అనే అమ్మాయి, వాళ్ళ అమ్మకి తెలుస్తుంది, లేదా అంట అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి తెలుసు అది ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో ఏమో అనేసి. ఇంకా ఏదేమైనా ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా ఆ అమ్మాయి ప్రాణాలు అయితే బయటికి రావు, ఇంకా వెనక్కి రావండి మనకు. అందుకనేసి చూసి ఏదేమైనా కానీ కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి. ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. సూసైడ్ చేసుకోవడం, ఏదైనా తినేసి చనిపోవడం, ఇలాంటి పనులు అయితే చెయ్యకండి. సో ఇదేనండి నేను అందరికీ ఇవ్వాలి అనుకున్న మెసేజ్ అయితే. ఇంకా ఇదేనండి నా వీడియో అయితే. నేనైతే ఎవరికి తప్పుగా అయితే చెప్పలేదు. సో ఇంకోటి ఏమంటే, నేను ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నాను అంతే. ఇంకా నేను ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దగ్గర వెళ్ళి వచ్చి నేనేం వీడియో చేయాలనుకునే, ఏదేమైనా ఒక ప్రాణం పోయింది కాబట్టి సో ఆ అమ్మాయికి సంతాపం తెలుపుతూ నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏదేమైనా ఆ అమ్మాయికి అయితే స్వర్గస్థులైన ఆ అమ్మాయికి అయితే స్వర్గంలో జాగా దొరకాలి. ఆ అమ్మాయికి మంచిగా అందరూ ప్రేయర్ చేయండి. ఇంకా అమ్మాయి వెళ్ళిన అమ్మాయి అయితే వెనక్కి అయితే రాదు. సో యమున తల్లి ఎందుకు ఇలాంటి పని చేసావు?
ఆమె వయసు కూడా నాకు తెలియదండి, ఆమె వయసు ఎంత ఉంది ఏమి అనేసి. సో అక్క అనాలా, ఏదేమైనా సిస్టర్ ఎందుకు ఇలా చేశారో అది మీకే తెలుసు. అలాంటి పనులు చెయ్యకండి దయచేసి. ఈ యమున సిస్టర్ని చూసి అందరూ అయితే ఒక స్టేజ్కి రాండి, ఆలోచించడానికి ఒక పెద్ద స్టేజ్కి రావాలి. మీ ఆలోచన స్టేజ్లో ఉండాలి. మీ ఆలోచనల తక్కువగా ఉంటేనే ఇలాంటి పనులు జరుగుతాయి. మీ ఆలోచన అనేది పైన ఉంటే కనుక ఇలాంటి పరిస్థితులు రావు నాకు తెలిసి. చూడండి, ఇదేనండి గ్లోబల్ హాస్పిటల్. ఒక డయాలసిస్ కేసు మాత్రమే కాదండి, ఇక్కడ అన్ని కేసెస్కి అటెండ్ చేస్తారనేసి ఇక్కడైతే ఉంది మనకు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు న్యూరాలజీ ఉంది, మనకు కంటి సమస్యకు ఉంది, ఇంకా లేడీస్ సమస్య, ప్రతిదీ షుగర్, థైరాయిడ్, ప్రతి దానికి చూసే హాస్పిటల్ అయితే ఒక్క చేసిన చిన్న తప్పు వల్ల అయితే ఇలా అయితే జరిగింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎన్ని రోజులు సీజింగ్లో ఉంటుందా లేదంటే మొత్తం సీజ్ చేసి పెట్టేస్తారా అది కూడా తెలీదు. ఇదంతా మన గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో మనం కూడా చూద్దాం. తెలిసినప్పుడు అప్డేట్ ఏమైంది మనం తెలుసుకుందాం అన్నమాట. ఏదేమైనా కానీ ఒక ప్రాణం అయితే పోయింది. ఇదేనండి మన వీడియో అయితే ఈ రోజుకి.